సిద్ధమా? దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? గతంలో కూడా ఇదే విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ నీ సొంత ఎమ్మెల్యేల చేత ఒక జోలి సంచి ఒకటి పెట్టించి ప్రతి నియోజకవర్గంలో గ్రామం గ్రామం తిరుగుతూ వాళ్ళని అడుక్కులు తినే వాళ్ళకంటే కూడా హీనంగా చేస్తూ మీ నమ్మకం నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ అంటిస్తూ ప్రతి ఇంటికి కూడా ఆ ఇంట్లో ఉండే జనాల్ని భయపెట్టి వాళ్ళు ఆ ఇంటికి స్టిక్కర్ అతికించుకోకపోతే వాళ్ళ సంక్షేమ పథకాలు తీసేస్తామని చెప్పేసి బెదిరించి భయపెట్టి మా నమ్మకం జగన్ అనే ఒక స్టిక్కర్స్ని వాళ్ళకి అతికించి వచ్చావు. కొంచెమైనా సిగ్గుసేరం ఉందా? దేనికి సిద్ధం? ముందు నీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకి నీ మీద నమ్మకం లేదు, నీకు వాళ్ళ మీద నమ్మకం లేదు. నీ మీద కానీ నీ ప్రభుత్వం మీద కానివ్వండి, నీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేల మీద కానీ ప్రజలకే ఎటువంటి నమ్మకం లేదు. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే వచ్చి అడిగాడంట కదా, ముందు నీ సంగతి నువ్వు చూసుకో, నీ మీద నమ్మకం ఏడుంది బొక్కలో, మళ్ళీ మా మీద నమ్మకం ఏడు నుంచి వస్తుందని చెప్పేసి అడిగిపోయాడంట కదా. ముందు ఇల్లు చక్కసర్ది పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడి నేను సిద్ధం అని చెప్పేసి మాట్లాడు. ఈరోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి సిద్ధం అని హోర్డింగ్లు వేసి ప్రజాధనాన్ని అనవసరంగా ఇంకా వేస్ట్ చేస్తూ ఎన్ని రోజులని మభ్య పెడతావు? నువ్వు దేనికి సిద్ధమో చెప్పు. రాజ్యసభ ఎలక్షన్ రాబోతా ఉంది, గెలవడానికి సిద్ధమేనా నువ్వు? ఈరోజు తెలుగుదేశం పార్టీ దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ దగ్గర 151 మంది ఉన్నారని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నావు. రాజ్యసభ సీటు గెలిచే ధైర్యం మీకుందా? 44 మంది ఎమ్మెల్యేలు కావాలి రాజ్యసభ సీటు గెలవాలంటే. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, నీ పార్టీలో ఉండి నీ మీద నమ్మకం లేకుండా నువ్వు చేపించిన ఈ అరాచకాలు దారుణాలకి దోపిడీలకి ఏ ఎమ్మెల్యేలు అయితే ఇబ్బంది పడ్డారో అటువంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు చేసి రాజ్యసభలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించబోతూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే చేశారో ఈరోజు రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతూ ఉంది. ఇప్పటికైనా నువ్వు సిద్ధం అంటూ అనవసరమైన ప్రగల్భాలకు పోకుండా మర్యాదగా దిగిపోతే పద్ధతిగా ఉంటుంది. నువ్వు దేనికి సిద్ధమో, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికో, బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకోవడానికో, పేద విద్యార్థుల జీవితాలు నాశనం చేయడానికో అర్థం కాక జనాలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. నీ పాలన, నీ పార్టీ యొక్క సేవలు ఈ రాష్ట్రానికి ఇంక సాల్వ్ అయినా నీ సిద్ధాలు వద్దు, ఏమి వద్దు, ఇప్పటికైనా దిగిపో.